ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు ఉండాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాలేజీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10 ఏళ్ల క్రితం ఈ కాలేజీని తానే ఏర్పాటు చేశానన్నారు. పేద విద్యార్థులకు గొప్ప చదువులు అందించే ఆశయంతో ఈ కాలేజీని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి కూడా ఉన్నత శిఖరాలకు చేరేలా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ఆ విధంగా అన్ని మౌలిక సదుపాయాలతో ఇక్కడ హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే ప్రధానంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చేది నిరుపేదల పిల్లలు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లో బీదవారి పిల్లలు. ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ కంటే ధీటుగా హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండాలని, విద్యా ప్రమాణాలు కూడా మరి బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని నా నిరంతరం తపన. సమాజంలో మనకి ప్రజలకు చేసే అన్ని సేవలలో నిరుపేదలకి విద్య సేవ అత్యంత ముఖ్యమైనదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్రెడీ కొంత ఎస్టిమేట్స్ వేయిస్తున్నాను. సరే, ఎస్టిమేట్స్ ఫైనల్ షేప్కి వచ్చి ప్రభుత్వంలో మంజూరుకి ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా మంజూరు రాలేదు.